హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యమే కదా అందరం చేసుకునేది అనుకుంటున్నారా? అలా కాకుండా నేను చూపించిన స్టైల్లో ఒకసారి చేసి చూడండి. పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ కొంచెం కూడా మిగల్చకుండా అంత ఇష్టంగా తింటారు. అసలు పంచదార యూజ్ చేయకుండా ఇంకా టేస్టీగా హెల్తీగా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ముందుగా ఈ పాయసం తయారు చేసుకోవడానికి 1 కప్పు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీరు లావు సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు, సన్నమైనా తీసుకోవచ్చు. సన్నమైతే నానబెట్టవసరం లేదు. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. మీరు నీళ్ళతో అయినా నానబెట్టుకోవచ్చు, కానీ ఇలా పాలతో నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఒక 15 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కిస్మిస్, బాదం కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఒక 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ సగ్గుబియ్యం సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన విధంగా క్యారెట్ కానీ సగ్గుబియ్యం క్వాంటిటీ కానీ అడ్జస్ట్ చేసుకోండి. క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఈ పాయసంలో న్యాచురల్ కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మీరు లాస్ట్లో మీకు నచ్చిన ఫుడ్ కలర్ కానీ లేదా కుంకుమ పువ్వు కానీ వేసుకోండి. ఇలా పసుపు వేసుకోవటం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు క్యారెట్ తినకపోయినా లేదంటే పాలు ఇష్టం లేదు తాగము అన్నా కానీ ఇలా క్యారెట్ కీర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ పిల్లల కంటి చూపు పెరగడానికి యూజ్ అవుతుంది. అలాగే పాలలో ఉండే కాల్షియం అనేది బోన్ స్ట్రెంత్కి హెల్ప్ అవుతుంది. ఇలా క్యారెట్ని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 5 నుంచి 6 కప్పుల కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి. నేను అన్నీ ఒకే కప్తో మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఇక్కడ మీరు క్యారెట్ని ఓన్లీ పాలతోనే ఉడికించుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనం పసుపు వేసుకోవటం వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందో. మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా మొత్తం పాలలోనే ఉడికించుకోవటం వల్ల పాయసానికి మంచి టేస్ట్ వస్తుంది. క్యారెట్ కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము 1 గంట నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా క్విక్గా ఈజీగా సగ్గుబియ్యం పాయసం చేసుకోండి. అలాగే సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉండే వేడిని కూడా తగ్గిస్తుంది. సగ్గుబియ్యము ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం మెత్తగా అయ్యి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. సగ్గుబియ్యం ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవటం వలన పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పాయసం చూడండి ఎంత చిక్కగా మంచి కలర్ఫుల్గా వచ్చిందో. మీకు ఇంకొంచెం పలచగా కావాలి అంటే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ పాయసం టేస్ట్ అయితే అమృతంలా ఉందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.